నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఎస్, దీనికి ఆచార్యే కరెక్ట్. ఎవరండి? నిత్య మేడం గారే. అదేమిటి ఏదో మంగా మేడం గారు అన్నట్టు చెప్తున్నారు? ఇప్పుడు నిత్య మేడం గారే మంగా మేడం గారు, ఇద్దరు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారే, కవల పిల్లలు. నేనా నిత్య మేడం గారిని చూడలేదు, మంగా మేడం గారిని అసలే చూడలేదు. నేను చూపిస్తాను అంటే నువ్వే కదటే వద్దన్నావు. కమ్ ఆన్ చారీ, పికప్. సరే సరే, ముందు మాటలాపి ఫోన్ మాట్లాడండి. హలో మేడం. సారీ చారీ గారు, డిస్టర్బ్ చేశానా? అయ్యో అదేం లేదు మేడం. చారీ, నువ్వెక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నానండి. వాట్? ఏమైంది? ఆర్ యు ఓకే? మీ మిస్సెస్, మీ బాబు అందరూ సేఫేనా? ఆహాహా, వాళ్ళకేం కాలేదు మేడం. మా ఇంట్లో అద్దెకుండే జానకీదేవి గారు అబ్బాయి అభికి ఫీవర్ వచ్చిందండి. నిన్న బానే ఉన్నాడు కదా, సడన్ గా ఫీవర్ ఏంటి? అది నిన్నటి ఎఫెక్టే మేడం. నిన్న మీరు సారు వచ్చారు కదా, అప్పుడు అభి సార్ను తిట్టాడు కదా, అందుకు వాళ్ళ అమ్మగారికి కోపం వచ్చి అంత పని జరిగిందా? సారే స్వయంగా వచ్చి అభికి ట్రీట్మెంట్ ఇప్పించారు మేడం. అభి కోలుకుంటున్నాడండి. ఓ థ్యాంక్ గాడ్. అభి సేఫేనా చారి గారు? సార్ తలుచుకుంటే సేఫే కదా మేడం. సిటీలో ఉన్న ఫేమస్ డాక్టర్స్ అందరినీ పిలిపించారండి. ఈ చిన్న హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చేశారండి. ఈ విషయం మీకు ఎప్పటివరకు తెలీదా మేడం? నాకెలా తెలుస్తుంది? లేదు చారి గారు. అదేమిటి మేడం, చీమ చిట్టుకోమన్నా ప్రసాద్ గారు చంద్రిక గారు మీకు వెంటనే చెప్పేస్తారు కదా. వాళ్ళు అక్కడికొచ్చారా? వచ్చారు మేడం. ఎప్పటి వరకు ఎక్కడెక్కడ టచ్ ఆడారండి. ఇప్పుడే ఇంటికి వెళ్ళారండి. జై అక్కడున్నాడా చారి గారు? ఆహా లేరు మేడం, సారు దివ్యని తీసుకుని ఇంటికి వెళ్ళారండి. ఓకే, అభిని బాగా చూసుకోండి. వాళ్ళ అమ్మగారికి ధైర్యం చెప్పండి. ఏదైనా అవసరం పడితే వెంటనే నాకు కాల్ చేయండి. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. అన్ని మేడంలు ఎందుకండి? మీనాక్షి, ఎంతైనా ఆవిడ మనకు కాబోయే మేడం గారే. అవునా అండి? జై సార్ నిత్య మేడం ని పెళ్లి చేసుకోబోతున్నారా? అవును మీనాక్షి, త్వరలో మనం మళ్ళీ కళ్యాణ వైభవం చూడబోతున్నాం. ఎస్, నేను అభి విషయంలో చేసిన పొరపాటుని దివ్య విషయంలో దిద్దుకొని జైకి దగ్గరవుతాను.
ఏమండి మీకు నిద్ర వస్తున్నట్టుంది. మీరు రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు. మీరు కాసేపు పడుకోండి. లేదు మీనాక్షి, రేపు అభి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక నిద్రపోతాను. బలవంతంగా నిద్ర ఆపుకుంటే తలనొప్పి వస్తుందండి. ఏమీ రాదులే, వెళ్ళి కాఫీయో టీయో ఏదైనా తీసుకొస్తాను. అభి, లేవకండి, మీ వాళ్ళని తీసుకొస్తాను. మేడం, ఆవిడికి మెలకు వచ్చింది. అలాగా? వదిన గారు మెల్లగా. వదినా, అభికి ఇప్పుడు ఎలా ఉందో వదినా? అభికి ప్రాణాపాయం తప్పింది వదిన గారు. ఈ రాత్రి కొంచి రేపింటికి పంపించేస్తామని చెప్పారు. నిజంగానా వదినా? నా బాబు కళ్ళు తెరిచాడా? నన్ను అడిగాడా? మరి డాక్టర్ గారు అలా చెప్పారు. మీరు స్పృహ తప్పాక ఒక అద్భుతం జరిగింది వదిన గారు. జై సార్ వచ్చారు. అభి పరిస్థితి తెలుసుకుని వెంటనే పెద్ద పెద్ద డాక్టర్లు పిలిపించారు. వాళ్ళు చాలాసేపు కష్టపడి అభికి ప్రాణం పోశారు. జై సారు లేకపోతే అభి మనకి దక్కేవాడు కాదు వదిన గారు. అభి జై సార్ని తిట్టినా ఆయనే వచ్చి అభిని కాపాడారా? జై సార్ నిజంగా దేవుడు వదినా. మా కన్నీళ్లతో ఆయన పాదాలు కడగాలొదినా. ఆయన ఫోటో పట్టుకుని రోజు పూజించాలొదినా. నా కడుపు కోత లేకుండా చేసిన ఆ దేవుడికి నేను మొక్కాలొదినా. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తావా? ఆయన బయట ఉన్నారా వదినా? లేరు వదిన గారు. అభికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్ గారు చెప్పాకే ఇంటికెళ్లారు. మళ్ళీ రేపు ప్రొద్దుటే వస్తానన్నారు. అవునా? రేపా దేవుణ్ణి చూడాలి, ఆయన కాళ్ళకి మొక్కి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే వదిన గారు. మీరెక్కువ టెన్షన్ పడకండి, అది ఆరోగ్యానికి మంచిది కాదు. అవును, దివ్య ఎక్కడుంది వదినా? దివ్యని జైసారు ఇంటికి తీసుకెళ్లారు వదిన గారు. సార్ తీసుకెళ్లారా? మీకు సార్కు ఏ జన్మ రుణమో వదిన గారు. మిమ్మల్ని ఆయన తన సొంత మనుషుల్లా చూస్తున్నారు. మా అన్నయ్యని అమ్మని కాపాడండి అంటూ దివ్య ఏడుస్తుంటే ఒక కన్న తండ్రిలాగా చలించిపోయారు. దేవుళ్లాగా సహాయం చేశారు. మీ జీవితాన్నే మార్చేశారు వదిన గారు. క్యాంటీన్లో కాఫీ టీలు అయిపోయినట్టు ఎక్కడ దొరుకుతాయో. మీనాక్షి ఏది? సిస్టర్ చెప్పండి సార్. మా మిస్సెస్ ఎక్కడికి వెళ్ళింది? ఆవిడికి స్పృహ వచ్చింది సార్, చూడ్డానికి వెళ్లారు. జానకి దేవ్ గారికి స్పృహ వచ్చిందా? అవును సార్. మీరు రెస్ట్ తీసుకోండి వదిన గారు. ప్రొద్దుటకు అంతా సర్దుకుంటుంది. పడుకోండి. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి! ఆయన పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తాను వదిన గారు. ఏమిటే మీనాక్షి, జానకిదేవి గారికి స్పృహ వచ్చిందట కదా? ఇప్పుడే వచ్చిందండి. ఆవిడ కులాసాగా ఉన్నారు. అవునా? నేను వెళ్ళి మాట్లాడరానా? నేను అన్ని విషయాలు చెప్పానండి. వదిన గారిని కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. రేపు తెల్లారాక అన్నీ మాట్లాడుదురు గాని ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి. అది కాదే, ఒకసారి మాట్లాడతాను. అభి దివ్య గురించి, సార్ గురించి చెప్తాను. నేను అన్ని విషయాలు చెప్పానని చెప్తున్నానా? మళ్ళీ మీ చాదస్తంతో నన్ను వదిన గారిని విసిగించకండి. మీరు వెళ్ళి కూర్చోండి. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తానులేండి. సరే, క్యాంటీన్లో కాఫీ టీలు అయిపోయినాయట. నేను బయటికి వెళ్ళి తీసుకొస్తాను. ఆవిడ జాగ్రత్త. అలాగే, మీరు వెళ్ళండి. అలాగే.
అన్నం తిను బంగారం. నాకు వద్దండి. ఎందుకొద్దు? ఉదయం నుంచి నువ్వేం తినలేదు. ఆకలిగా లేదండి. అలా అనకూడదమ్మా, తినాలి. జై అంటే నీకిష్టం కదమ్మా, తినమ్మా, తిను తిను దివ్య. మా జై చేతు తినే అదృష్టం అప్పుడు మంగకి దక్కింది, ఇప్పుడు నీకు దక్కింది. మంగ బతుకుంటే మా జైకి నీలాంటి పాప, మీ అన్నయ్య లాంటి బాబు ఉండేవాడు. ఎంచక్క జై వాళ్ళకి ఇలాగే తినిపించేవాడు. ఏం చేస్తాం, మంగకు పిల్లలకు ఆ అదృష్టం లేదు. ఆపుతారా? ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా? జైన్ ఎందుకు బాధ పెడుతున్నారు? ఒకరిని సంతోషపెట్టే పని వాళ్ళు ఎప్పుడు చేశారని బామ్మగారు. ఇప్పుడిప్పుడే జై అంతా మర్చిపోతుంటే మానుతున్న గాయాన్ని మళ్ళీ కలుగుతున్నారు. మర్చిపోవడానికి మంగ జ్ఞాపకం కాదు పిన్ని, నా ప్రాణం. ఆ మంగ రూపమే ఈ దివ్య. మంగ ఎప్పుడూ నాతోనే ఉంది. దివ్య నిజంగానే మంగ ప్రతిబింబం అని తెలియదు అల్లుడికి. పాప పిచ్చోడు. దివ్యలో మంగను చూడగలుగుతున్నాడు కానీ దివ్య తల్లి మంగే అని తెలుసుకోలేదు కదా. అది తెలియాలంటే జై మంగని చూడాలి కదా. ఆ అవకాశమే లేకుండా చేశాం కదా మనం. తిను బంగారం. వద్దండి, అమ్మ గుర్తొస్తుంది. అమ్మ ఎలా ఉందో అమ్మని చూడాలని ఉందండి. అమ్మని చూస్తే అన్నం తింటావా మరి? నువ్వు వెంటనే అమ్మని చూడాలి, అంతే కదా? కొంప తీసి దివ్యని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తావా ఏంటల్లుడు? అవసరం లేదు మావయ్య, ఇక్కడి నుంచే చూపిస్తాను. ఇక్కడి నుంచి ఎలా చూపిస్తావురా? ఏం చేస్తున్నావు అల్లుడు? చారికి వీడియో కాల్ చేస్తున్నాను. నాయను, ఈడు మనల్ని మనశ్శాంతిగా ఉండేనిచ్చేలా లేడు, మనల్ని చంపేసేలా ఉన్నాడు. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చామనుకుంటే మళ్ళీ టెన్షన్ పెడుతున్నాడే. సార్ వీడియో కాల్ చేస్తున్నారేమిటి? సార్ ఎక్కడున్నావు చారి? కారిడార్ లో ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు? ఇప్పుడే వేడి వేడిగా స్ట్రాంగ్ కాఫీ తీసుకొద్దామని వెళ్తున్నాను సార్. నువ్వు తాగడానికా? నాకు కాదు సార్, జానకీదేవి గారికండి. ఆవిడకి ఇప్పుడు ఎలా ఉంది? ఇందాక స్పృహలోకి వచ్చారట సార్. చూడ్డానికి మా మీనాక్షి వెళ్ళిందండి. ఆవిడ కాఫీ తాగుతారేమోనని తీసుకొద్దామని వెళ్తున్నానండి. నువ్వు అర్జెంటుగా ఫోన్ తీసుకెళ్ళి ఆవిడకివ్వు, దివ్య చూడాలంటుంది. ఓకే సార్, ముందు ఫోన్ ఇచ్చేస్తానండి. ఏం చేద్దాం చంద్రిక? జై మంగ చూసేస్తాడేమో. చూడకుండా ఏదో ఒకటి చేయి పౌడరు. నాతో ఏం చేయాలి? ఆలోచించు. మీనాక్షి, మీనాక్షి. ఏమిటండి? దివ్య వాళ్ళ అమ్మగారిని చూడాలంటుందట. జైసార్ వీడియో కాల్ చేశారే, నువ్వు డోర్ తీ. వదిన గారు బాత్రూమ్ లో ఉన్నారండి. నువ్వు వచ్చి ఫోన్ తీసుకువెళ్ళు. ఇదిగో ఫోన్ తీసుకువెళ్ళి ఆవిడతో మాట్లాడించు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వెళ్ళు.
హలో సార్. ఫోన్ దివ్య వాళ్ళ అమ్మకి ఇవ్వండి. ఒక్క నిమిషం సార్. వదిన గారు, ఏంటొదినా? జై సారు ఫోన్ చేశారు. దివ్య మీతో మాట్లాడుతుందట. త్వరగా మాట్లాడండి వదినా. దివ్య ఏంటి మావయ్య? దివ్యకు నేను చూపిస్తాను లల్లుడు. నీకెందుకు శ్రమ? దా దివ్య దా. అమ్మా ఇదిగో ఫోను దివ్యకి ఇస్తున్నాను. హలో అమ్మా. దివ్య, ఎలా ఉన్నా అమ్మా? నేను బాగున్నాను, నాకేం కాలేదు. అన్నయ్య ఎలా ఉన్నాడు? అన్నయ్య కూడా బాగున్నాడు దివ్య. అక్కడ నువ్వెలా ఉన్నావు? నిన్ను అన్నయ్యను చూడాలనుందమ్మా, అక్కడికి రావాలనుంది. రేపు పొద్దున్నే వద్దులే, అల్లరి చేయకు, బుద్ధిగా ఉండాలి. సరేనమ్మా. అమ్మమ్మ, వదినా, ఎక్కడికి వస్తున్నారు? తల్లి కూతురు ఏదో మాట్లాడుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకండి. దివ్య, జయసార్ని ఇబ్బంది పెట్టకు, సరేనా? అలాగేనమ్మా. ఆయనతో ఒకసారి మాట్లాడతావా? కట్ అయిపోయింది వదినా. అరే ఫోన్ కట్ అయినట్టుంది అల్లుడు. డాక్టర్ గారు వచ్చినట్టున్నాడు. రేపు ఆవిడతో పొద్దున్నే మాట్లాడుతులే. ఇప్పుడు హ్యాపీనా బంగారం? అన్నం తింటావు మరి? తింటానండి. గుడ్. రేపు మార్నింగ్ లేవగానే నువ్వు నేను హాస్పిటల్కి వెళ్ళి అమ్మను అన్నయ్యను చూద్దాం, సరేనా? అమ్మ కూడా ఈ మాట చెప్పిందండి కదా. ఇదిగో కడుపు నిండా తినాలి మరి. కల్పన అసలే తండ్రి లేని పిల్ల, తల్లి కూడా పక్కన లేకపోతే ఎంతగా తల్లడిల్లిపోతుందో చూసావా? అవును బామ్మగారు, పిల్లాడికేమో అలా అయ్యింది, పిల్లకేమో ఇలా. పాపం ఆ తల్లి ఎంతగా కుమిలిపోతుందో. అమ్మయ్య, గండం గడిచింది చంద్రిక. మొత్తానికి మంగం చూడకుండా చేశాం. ఈ రోజుకి టెన్షన్ తీరింది పోడ్రు, రేపటి వరకు ఇంకేం టెన్షన్ రాకూడదు దేవుడా. ఏంటలా బిగుసుకుపోయారు? ఏ టెన్షన్ లేదుగా, వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. పదండి. ఈ పూటకు మనకు రాత లేదే. ఏమైంది? అటు చూడు, నాకంటే నువ్వే ఎక్కువ షాక్ అవుతావు.
చెప్పానా? ఏంది ఇలా బిగుసుకుపోయిందే? ఉందా పోయిందా? చంద్రిక, చంద్రిక, ఏమైంది? ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? మార్నింగ్ నుంచి మీరెక్కడున్నారు?